డాక్టర్ పి. శ్రీదేవి రచించిన 'కాలాతీత వ్యక్తులు' నవల తరువాయి భాగం. అక్కడ హాల్లో జేవురించిన మొహంతో కళ్యాణి, "ఎందుకు తీసుకున్నావు వసుంధర?" అంది. ఆ కంఠధ్వనిలో ఏదో వసుంధరని భయపెట్టింది. ఆయనలా అకస్మాత్తుగా చేతిలో కుక్కేసి వెళ్ళిపోతే ఏం చేయను కళ్యాణి, మధ్యాహ్నం వచ్చాక ఇచ్చేద్దాంలే అంది. ఇద్దరూ వీధి అరుగు మీదకి వచ్చారు. కృష్ణమూర్తిని చూసేసరికి ఇద్దరికీ ఒకే ఆలోచన కలిగింది. "క్షమించండి కృష్ణమూర్తి గారు, ఇంతసేపు మిమ్మల్ని ఒక్కరినే వదిలేశాం" అంది వసుంధర. "ఏం చేస్తున్నారు ఇంతసేపు?" అంది కళ్యాణి. "నిన్నటి హిందూ పేపరు క్షుణ్ణంగా బట్టి పట్టేశాను" అన్నాడు కృష్ణమూర్తి నవ్వుతూ. ఆనందరావు గారైతే హాయిగా ఒక్కరు కూర్చొని పేకాట ఆడుకునేవారు. ఒక్కరు కూర్చొని పేకాట ఏంటో నాకైతే చచ్చినా బోధపడదు అంది కళ్యాణి. "అంతేనా? అందులోనూ తనను తానే దగా చేసుకుంటాడు" అన్నాడు కృష్ణమూర్తి. "గమ్మత్తు మనిషిలా ఉన్నాడే, ఓసారి చూపిద్దు కళ్యాణి" అంది వసుంధర. కళ్యాణి మాట్లాడలేదు. కొంతసేపు ముగ్గురు మౌనంగా కూర్చుండిపోయారు. కృష్ణమూర్తి తన రాక వాళ్ళకి అయిష్టంగా ఉందేమోనని అనుమానంలో పడి, "నేను వెళ్ళిరానా అండి" అన్నాడు కళ్యాణి వైపు చూస్తూ. అది గ్రహించిన వసుంధర, "అప్పుడే వెళ్ళిపోతారా? కూర్చోండి కాసేపు, నలుగురు స్నేహితులు వచ్చి కనబడుతూ ఉంటే కళ్యాణికి కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది" అంది. కృష్ణమూర్తి బరువుగా మొహమాటంగా, "కళ్యాణి గారు కూడా ఇలా అనుకుంటే నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. వారికి నా మీద కొన్ని ఇంప్రెషన్స్ ఉండి ఉంటాయి. ఆవిడ అలా అనుకునేందుకు అవకాశం ఉందనుకోండి. అయినా ఆవిడంటే నాకు ఎప్పుడూ గౌరవమే. ఈ సమయంలో నా వల్ల అయ్యే సహాయం ఏదైనా ఉంటే సంతోషంగా చేస్తాను చెప్పండి" అన్నాడు ఎట్లాగో ధైర్యం కూడగట్టుకొని. కళ్యాణి, "అదేంటి కృష్ణమూర్తి గారు, నేను మీ గురించి ఏమీ అనుకోలేదే, అనుకోవాల్సిన అవసరం కూడా ఏముంది" అంది. "అనుకోకపోతే సంతోషమే, ఎలాగో అలాగూ అది తెలియ చెప్పుకుందామనే వచ్చాను. పోనీ కానీ మీరు కాలేజీకి వెళ్తున్నారా? అన్నట్టు మొన్నటి నుంచి క్రిస్మస్ సెలవులు కదూ, ఇప్పుడు సెలవులే అనుకోండి. మళ్ళీ జనవరి 3వ తేదీ దాకా కాలేజీ లేదు. అయినా అటెండెన్స్ గడువ ఒకటి వచ్చి పడింది కదా. ప్రిన్సిపాల్ని చూశాను, ఏమంత సుముఖంగా లేడు" అంది కళ్యాణి. కృష్ణమూర్తికి ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. "దానికే ఉందండి, ఎలాగైనా సర్దుబాటు చేయొచ్చు. మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేద్దాం. నాకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, కావాలంటే హెల్ప్ చేస్తాడు. లేకపోతే ఇంకో ప్రొఫెసర్ కూడా ఉన్నారు. అన్నట్టు మీది ఎకనామిక్స్ కదూ, ఆయనే నాకు తెలిసిన ప్రొఫెసరు. నా చేత చాలా పనులు చేయించుకున్నాడు. కావాలంటే వెళ్ళి మాట్లాడతాం. మధ్యాహ్నం ఆయన్ని చూడనా" అన్నాడు. "తప్పకుండా వెళ్ళి ఆ పని చేయించుకురండి చూద్దాం. ఏం కళ్యాణి" అంది. "ఓ, అంతకంటేనా" అంది కళ్యాణి. తర్వాత ఓ పావుగంట ఏవేవో అలాంటి విషయాలే మాట్లాడి వసుంధర ఇచ్చిన కాఫీ ఆప్యాయంగా తాగేసి సాయంత్రం 4ంటికి వచ్చి, "ప్రొఫెసర్ ఏమన్నాడో చెప్తాను, పర్వాలేదులేండి, ఎలాగోలాగు పని జరిగేట్టు చూద్దాంగా" అని, "తప్పకుండా రండి" అని వసుంధర చేత అనిపించుకొని మరీ వెళ్ళాడు కృష్ణమూర్తి. అతను వెళ్ళిపోయాక ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది కళ్యాణి. "ఏంటి ఆలోచిస్తున్నావు కళ్యాణి?" అన్న వసుంధర ప్రశ్నకి తుళ్ళిపడింది. "ఆ, ఏం లేదు, కృష్ణమూర్తి గురించే ఆలోచిస్తున్నాను. మనిషి స్వతహాగా మంచివాడిలానే ఉన్నాడు. నువ్వంటే మంచి అభిప్రాయమే ఉన్నట్టుంది" అంది వసుంధర. జవాబుగా కళ్యాణి చిన్న నవ్వు నవ్వింది. మధ్యాహ్నం 1 గంటకు వచ్చాడు మునసబు. వెంటనే వడ్డనకి ఏర్పాటు చేసింది వసుంధర. కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ అన్నాలు తిన్నారు. 1 గంట నిద్రపోయి లేచి తర్వాత కాఫీ తాగి 5 గంటల ప్యాసింజర్కి వెళ్ళిపోతా అన్నాడు మునసబు. ముందర గదిలో అతనికి పక్క వేయించింది వసుంధర. తను కళ్యాణి లోపలికెళ్ళి కాసేపు మంచం మీద నడుము వాల్చారు. 4 గంటలకు ఆయన వెళ్ళిపోతానంటున్నాడు. ఆ డబ్బు సంగతి ఏం చేద్దాం అంది వసుంధర. "అదో ప్రశ్న వసుంధర, అభిమానం కొద్దీ ఆయన ఏదో ఇస్తే నేను దొరికింది కదా అని తీసేసుకోవడమేనా? ఆయన పొట్లం ఆయనకి ఇచ్చేయి" అంది కళ్యాణి కొంచెం కఠినంగానే. వసుంధర మరి మాట్లాడలేదు. ఏదో పుస్తకం చదువుకుంటూ పడుకుంది. మధ్యాహ్నం 3:30 దాటాక పిన్నిగారి గదిలోకి వచ్చి, "అమ్మాయి వసు, ఆయన ఎవరో బండికి వెళ్ళిపోతాడన్నావు, కాఫీ తెచ్చాను, తీసుకెళ్ళి ఇస్తావా" అంది. గ్లాస్ అందుకొని
వసుంధర అరుగు పక్క ముందు గదిలోకి వెళ్ళి, నాయుడు గారు అంది. మునసబు మెలకుగానే ఉన్నాడు. ఏమమ్మా, కాఫీ తెచ్చావా? ఒంట్లో అలసటగా ఉంది అంటూ మంచం మించి లేవబోయాడు. నిల్చునేసరికి కళ్ళు తిరిగి తల దిమ్మెక్కిపోయింది. మళ్ళీ మంచం మీద కూలబడి, తల తిరుగుతోందమ్మా, పక్కలో ఏంటో నొప్పిగా ఉందన్నాడు. కొంచెం కాఫీ తాగండి, తేరుకుంటారు అంది వసుంధర. నెమ్మదిగా గ్లాస్ అందుకొని 2 గుక్కలు తాగేసరికి మరి కూర్చోలేకపోయాడు. పక్కలో నొప్పి ఎక్కువైపోయింది. ఆయాసపడుతూ, ఏంటోనమ్మా, అకస్మాత్తుగా ఏంటో ఆయాసంగా ఉంది. అదే సర్దుకుంటుంది కానీ ఓ రిక్షా తెప్పించు, స్టేషన్కి వెళ్ళిపోతాను అన్నాడు. వెళుదురుగానిలేండి, ఇంకా చాలా టైం ఉంది. కాస్త సర్దుకున్నాక చూద్దాం. రిక్షాకే నిమిషంలో వస్తుంది. కాసేపు అలా పడుకోండి అని లోపలికి వెళ్ళి, కళ్యాణి, మీ మునసబు గారికి ఏంటో ఆయాసం వచ్చింది, లేవబోయేసరికి కళ్ళు తిరిగాయి, రిక్షా పిలిపించు, వెళ్ళిపోతానంటున్నారండి. కళ్యాణి ఆదరాబాదరగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటి బాబాయ్ గారు అంటూ ఒంటి మీద చెయ్యేసి చూసింది. ఒళ్ళు చల్లగానే ఉంది. మొహంలో విపరీతమైన యాతన కనబడుతోంది. ఆయాసంతో మనిషి గిలగిల్లాడిపోతున్నాడు. వసుంధర పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వెళ్ళి, పిన్ని పిన్ని, ఆ నాయుడు గారికి సడన్గా ఆయాసం వచ్చింది, చాలా బాధపడుతున్నాడు, ఓసారి వచ్చి చూద్దు, డాక్టర్ని పిలవాలేమో అంది. పిన్ని నెమ్మదిగా వచ్చి మంచం దగ్గరికి నుంచొని, ఎక్కడ నొప్పి బాబుగారు అంది. బాధపడిపోతున్నాడు నాయుడు. పిన్నిగారు ఒక్క నిమిషం తేరిపారా చూసి, వసు, డాక్టర్ని పిలవడం మంచిదేమో అంది. వసుంధర కంగారు పడింది. ఏ డాక్టర్ని పిలవడం? తనకెవరూ డాక్టర్లు తెలియదే. కళ్యాణి అంతకంటే భయంగా అలాగే నిలబడిపోయింది. ఇంతలో కృష్ణమూర్తి వీధరుగు మీదకి వచ్చి, కళ్యాణి గారు అని కేక పెట్టాడు. ఆ కేక విని వసుంధర ఒక్క అంగలో అరుగు మీద దూకి, మీరా కృష్ణమూర్తి గారు, సమయానికి వచ్చారు. మునసబు గారికి సడన్గా ఛాతీలో నొప్పి వచ్చిందని. అయ్యో, ఏం నొప్పండి? ఏం చేద్దాం మరి అన్నాడు కృష్ణమూర్తి. అతనికి అంతకంటే కంగారు. అర్జెంటుగా వెళ్ళి ఓ డాక్టర్ని తీసుకురాగలరా అంది వసుంధర. ఓ, క్షణంలో తీసుకొస్తాను. పక్క వీధిలోనే ఓ డాక్టర్ ఫ్రెండ్ ఉన్నాడు. కుర్రాడే కానీ అఖండుడు. 3 ఏళ్ళు సర్వీస్లో ఉండి మొన్ననే రిజైన్ చేసి ప్రాక్టీస్ పెట్టాడు. అతన్ని తీసుకురానా? ఎవరో ఒకరు, త్వరగా తీసుకురండి అంది వసుంధర. కృష్ణమూర్తి పరిగెత్తుకెళ్ళాడు. వసుంధర వీధరుగు మీద కూర్చుంది. ఆ అమ్మాయికి జబ్బులన్నా శారీరక యాతనలన్నా అమిత భయం. దూరం నుంచి ఏం కావాలన్నా చేస్తుంది కానీ దగ్గరగా వచ్చి చూడలేదు. సుఖం, అనురాగం ఉన్న వాతావరణం మధ్య హాయిగా పెరిగినదవడం వల్ల దుఃఖం, రుజ, బాధ ఆమెకు కొత్త. కళ్యాణి నాయుడు మంచం దగ్గరగా కుర్చీ వేసి కూర్చుంది. నాయుడు ఆయాసంతో రొప్పుతున్నాడు. ఊపిరి పీల్చడం కష్టంగా ఉంది. పడుకోవడం కూడా కష్టంగానే ఉంది. పైకి నిబ్బరంగా కూర్చున్న కళ్యాణి లోపల కంగారు పడుతోంది. మధ్యాహ్నం భోజనం చేసేదాకా బాగున్న నాయుడికి ఇంతలో ఏమొచ్చింది? పాపం, తనను చూడ్డానికి వచ్చాడు. ఊరు కాని ఊరు, చోటు కాని చోటు, తనే ఒకరింట్లో తలదాచుకుంటోంది. వాళ్ళు ఏమనుకుంటారో. పర్వాలేదు, కాసేపట్లో తగ్గిపోతుంది. డాక్టర్ వస్తే బాగుండు. వెళ్ళిన కృష్ణమూర్తి ఇంత ఆలస్యం చేస్తున్నాడేంటో. డాక్టర్ దొరికాడో లేదో, లేక కృష్ణమూర్తి అక్కడి నుంచి అటే ఉడాయించాడా? వెధవ ఆలోచనలు. ఆమె మనస్సు పరిపరి విధాలు పోతోంది. వెళ్ళిన 15 గంటలో డాక్టర్ని తీసుకొచ్చాడు. కళ్యాణి, డాక్టర్ గారు వచ్చారు అంది. వసుంధర వెనక నుంచి నిలబడి కళ్యాణి కుర్చీలోంచి లేచింది. ఆమె వెనకే షరాయి చొక్కా తొడుగుకున్న, చేతిలో స్టెథోస్కోప్ పట్టుకున్న నిలుచున్న యువకుడు కనబడ్డాడు. ఈయనైనా డాక్టరు? ఇంత కుర్రాడు డాక్టర్ ఏంటి అనుకుంది కళ్యాణి. అప్రయత్నంగా పక్కకి తప్పుకుంది. నాయుడు లేవబోయాడు. డాక్టర్ అతని భుజం మీద చెయ్యేసి, లేవకండి, అలాగే పడుకోండి అంటూ స్టెథోస్కోప్ తగిలించుకొని పరీక్ష చేశాడు. వాచి చూశాడు, నాడి చూశాడు. కళ్యాణి వైపు తిరిగి, తలగడలు ఎత్తుపెట్టి వాలుగా కూర్చోబెట్టండి, పూర్తిగా పడుకుంటే ఆయాసం ఎక్కువ అవుతుంది అని బ్యాగ్ తీసి ఇంజెక్షన్ సిరంజిలోకి మందెక్కిచ్చాడు. ఏంటండి డాక్టర్ గారు, ఏంటిది, ఎంతసేపట్లో తగ్గిపోతుంది అంది గుమ్మం దగ్గర నుంచున్న వసుంధర. పర్వాలేదమ్మా, కాసేపటికి తగ్గిపోతుంది. కృష్ణమూర్తి, ఇలా వచ్చి కొంచెం చేయి పట్టుకో అని డాక్టరు ఇంజెక్షన్ ఇచ్చాడు నాయుడికి. నాయుడు చాలా ఆయాసపడుతూ, ఎంతో కష్టం మీద మీకు లేనిపోని గొడవ తెచ్చిపెట్టాను వసుంధరమ్మ అన్నాడు. పర్వాలేదు నాయుడు గారు, దానికేంటి,
కాసేపటికి తగ్గిపోతుంది, భయపడకండి, డాక్టర్ గారు వచ్చారుగా అంది. ఏంటోనమ్మా, నీకెందుకు ఈ శ్రమ అంతా? ఏం డాక్టర్ బాబు, నన్ను మా ఇల్లు చేరుకునేట్టు చేయండి ఎలాగైనా, ఆ తర్వాత ఏమైనా పర్వాలేదు అని రొప్పుతూ రొప్పుతూ మధ్య మధ్య అనగలిగాడు నాయుడు. డాక్టర్ ఇంజెక్షన్ పెట్టే సర్దుకుంటూ, మీకేం భయం లేదండి, చూడండి 10 నిమిషాల్లోనే ఆయాసం సర్దుకుంటుందన్నాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. డాక్టర్ కూడా అలాగే నాయుడు వంక తదేకంగా చూస్తూ కుర్చీలో కూర్చున్నాడు. వసుంధర వెళ్ళి వీధి అరుగు మీద కుర్చీలో కూర్చుంది. కృష్ణమూర్తి గుమ్మం దగ్గర నిలబడ్డాడు. కళ్యాణి గోడకు చేరబడి నిలబడింది. 10 నిమిషాలు గడిచాయి. క్రమంగా నాయుడికి ఆయాసం తగ్గి కాస్త మాగన్నుగా కళ్ళు మూతలు పడ్డాయి. డాక్టర్ అప్పుడు కుర్చీలోంచి లేచి బ్యాగ్ తీసుకొని వీధరుగు మీద కుర్చీలో చతికిల పడుతూ, ఆయన తాలూకు వాళ్ళు ఎవరండి ఇక్కడ అన్నాడు. వసుంధరలో లోపల వణికిపోతూ, ఏమండి, ఏ సీరియసా అంది. ఏవో మాటలు వినబడేసరికి కళ్యాణి కృష్ణమూర్తి బయటకు వచ్చారు. ఏం లేదు, నేను అడిగింది చెప్పండి అన్నాడు డాక్టర్. కళ్యాణి కొంచెం ముందుకొచ్చి, నేనేనండి కళ్యాణిని, నా కోసం వచ్చారాయన, నాకు బాబాయ్ అవుతారు. ఈ అసలు విషయం ఏంటో చెప్పండి, దాపరికం లేకుండా చెప్పండి అంది. డాక్టర్ ఒక్క క్షణం కళ్యాణి మొహం వైపు తేరిపార చూశాడు. ఎవరి అమ్మాయి, ఎక్కడో చూసినట్టుంది, చాలా పరిచితమైన మొహం అనిపించింది అతనికి. ఆ క్షణంలో కళ్యాణికి అలాగే కనిపించింది. ఎక్కడో చూశాను ఇతన్ని, ఎప్పుడు చెప్పమా, బాగా తెలిసిన వాళ్ళే కనబడుతున్నాడే అనుకుంది. కృష్ణమూర్తి, ఆ తలుపు రెక్కేసి అన్నాడు డాక్టర్. కృష్ణమూర్తి చప్పుడు కాకుండా ఎత్తి ఎత్తి అడుగులు వేసుకుంటూ నాయుడు పడుకున్న గది తలుపు బయట నుండి వేశాడు. డాక్టర్ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగిస్తూ, చూడండి కళ్యాణి గారు, మీరేం కంగారు పడకండి, కానీ తెలుసుకోవడం మంచిది. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, చాలా మైల్డ్గా వచ్చిందనుకోండి, అయినా చెప్పలేము. ఈ జబ్బు రానే రాకపోవాలి, కానీ వస్తే ఏం జరుగుతుందో డాక్టర్లకే కాదు కదా, దేవుడికైనా తెలియదు. ముందు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేయండి, ఆక్సిజన్ ఇవ్వాలి, మీరు విడిచిపెట్టకుండా దగ్గర ఎవరో ఒకళ్ళు ఉండాలి, నర్స్ అయితే మంచిది, ఎమర్జెన్సీ కేసు కనుక హాస్పిటల్లో ఉంచడం అవసరం. కళ్యాణి గుండెల్లో ఒక్కసారి జలపాతం హోరు పట్టింది. కీకారణ్యంలో జంతుధ్వనులు లాంటివో వినబడ్డాయి. కానీ తేరుకోవాలి, జారిపోకూడదు. తనకి జారిపోయి భయపడ్డానికి కూడా జీవితం అనుమతినివ్వడం లేదు. అయితే దయచేసి మీరే ఆ సాయం చేసి పెట్టండి డాక్టర్ గారు. ఆసుపత్రికి ఎట్లా చేర్చడమో, అక్కడ ఎవరితో మాట్లాడటమో కూడా నాకు తెలియదండి. కృష్ణమూర్తి, భయపడకండి కళ్యాణి గారు, నేనున్నానుగా, నాయుడు గారికి నయం అయ్యేదాకా నేను మీతోనే ఉంటాను అన్నాడు. నా దగ్గర 80 రూపాయల దాకా ఉన్నాయి, సరిపోతాయా డాక్టర్ గారు అంది కళ్యాణి ఆవేదనతో. డబ్బుకేంటి కళ్యాణి, నేనున్నానుగా అంది వసుంధర. కృష్ణమూర్తి కొంచెం ఆవేశంతో, మిమ్మల్ని ఎవ్వరూ వదిలేయరు కళ్యాణి గారు, డబ్బుకేం భయపడకండి, అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అని డాక్టర్ వైపు తిరిగి, ఏం డాక్టరు, నువ్వు కొంచెం దగ్గరుండాలి, ఎలా తీసుకెళ్దాం అన్నాడు. డాక్టర్ లేచి నిల్చొని, పద అంబులెన్స్కి టెలిఫోన్ చేద్దాం అన్నాడు. ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళారు. వాళ్ళు వెడుతున్న వైపే చూస్తూ అట్లా నిల్చుండిపోయింది కళ్యాణి. వెనక నుంచి వచ్చి ఆమె భుజం మీద చెయ్యేస్తూ వసుంధర, కంగారు పడక కళ్యాణి, మన చేతుల్లో ఎంతవరకు ఉందో అంతవరకు చేద్దాం, పెద్ద ఆసుపత్రి ఉంది, సాయపడే మనుషులున్నారు, డాక్టరు పాపం మంచివాడల్లే ఉన్నాడు, అవసరమైతే డబ్బుకు కూడా నువ్వేం కంగారు పడకు, నేనుండగా నీకేం ఇబ్బంది రాదంది. యువతలకి తిరిగి కళ్యాణి ఒక్కసారి వసుంధర మొహంలో చూస్తూ వృద్ధ కంఠంతో, నా వల్ల నీకెంత ఇబ్బంది వసుంధర, నా వంటి దాన్ని ఇంట్లో చేర్చుకుంటే నీకెన్ని ఆపదలో చూసావా అంది. వసుంధర కళ్యాణిని దగ్గరగా తీసుకొని, చా పిచ్చి పిల్ల, ఏం మాటలది, ఆపదలు మనుషులకు రాక మానులకు వస్తాయా, అయినా ఇందులో నాకు ఇబ్బంది ఏముంది, ఆయన్ని ఆరోగ్యంగా మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించేస్తే అంతే చాలు, లే డ్రెస్ మార్చుకో, అంబులెన్స్ వస్తుంది, పోదాం అంది. కళ్యాణి కన్నీళ్లు తుడుచుకుంటూ, నువ్వు ఉండిపో వసుంధర, నేను కృష్ణమూర్తి గారిని తీసుకొని వెళ్తానంది. అలాగంటేనే నాకు కోపం వస్తుంది, నీతో పాటే నేను, పద అంది వసుంధర. అంబులెన్స్ రావడానికి అరగంట పట్టింది. దాని వెనకాతలే కారులో డాక్టరు కృష్ణమూర్తి వచ్చారు. కళ్యాణి,
ఈ డాక్టర్ గారికి కారు కూడా ఉందే అంది వసుంధర నెమ్మదిగా. అటెండర్లు ఆ నాయుడు గారిని స్ట్రెచర్ మీద తీసుకెళ్లి అంబులెన్స్లో పడుకోబెట్టారు. ఇంజన్ స్టార్ట్ అయింది. నేను అంబులెన్స్తో ఎక్కుతాను అంది కళ్యాణి కట్టుబట్టలతో రోడ్డు మీదకి వచ్చి. వసుంధర, కృష్ణమూర్తి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. డాక్టరు తన కారు ఫ్రంట్ సీట్ తలుపు తెరిచాడు. కళ్యాణి దగ్గరగా వచ్చి, మీరు నా కారులో కూర్చోవాలన్నాడు. అంబులెన్స్లో ఎక్కకూడదా అంది కళ్యాణి ఉద్రేకంతో. ఒక్కసారి కళ్యాణి మొహం వైపు చూశాడు డాక్టరు. ఉన్నట్టుండి ఆమె జబ్బ పట్టుకొని, కూడదు, నేను చెప్పినట్టు వినాలి మీరు అని లాక్కెళ్ళి కారు వెనక సీట్లో కూర్చోబెట్టి వసుంధర వైపు తిరిగి, మీరు వస్తున్నారా అన్నాడు. వస్తున్నామండి అంది వసుంధర. అయితే త్వరగా ఎక్కండి మరి, ఆవిడ పక్కన కూర్చోండి. రా కృష్ణమూర్తి, నువ్వు ముందు కూర్చో అంటూ చక్రం ముందు కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. అంబులెన్స్ ఇప్పుడు 50 గజాల ముందుంది. కారు స్పీడ్ హెచ్చిస్తూ, ఈ అమ్మాయిని ఇది వరకు ఎక్కడో చూశానే అని మళ్ళీ అనుకున్నాడు డాక్టర్. 2 వాహనాలు కింగ్ జార్జ్ హాస్పిటల్ వైపు దారి తీశాయి. అస్తమయ సూర్యకాంతికి పొరలు పొరలుగా కళ్యాణి మొహం మీద ఎండపడుతోంది. రోడ్లన్నీ అలికిడిగా ఉన్నాయి. వాళ్ళందరినీ చూస్తున్న కళ్యాణి, ఈ లోకమే ఇంకేదో ప్రపంచంగా కనబడుతోంది. ఇంతలో హాస్పిటల్ గేటు సమీపించింది కారు. అంబులెన్స్ అవుట్ పేషెంట్ వార్డు ముందుకి ఆగింది. డాక్టర్ చక్రవర్తి కారు మరి కొంచెం లోపలికి వెళ్ళి ఆగింది. డాక్టర్ కారు దిగి క్యాజువాలిటీ దూసుకు వెళ్ళడానికి 2 నిమిషాలు కూడా పట్టలేదు. అదృష్టవశాత్తు అతనికి తెలిసిన డ్యూటీ డాక్టర్ ఉన్నాడు. హార్ట్ ఫెయిల్యూర్ కేస్ అంటూ 4 మాటల్లో ఆ కేసు గురించి చెప్పేసి అడ్మిషన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేశాడు. వెంటనే కారు మళ్లించి స్పెషల్ వార్డు గేటు దగ్గరికి పోనిచ్చాడు. అంబులెన్స్ అతని వెంటే వెళ్ళింది. స్ట్రెచర్లో రామనాయుడిని తీసుకొని స్పెషల్ వార్డు మెట్లు ఎక్కుతుంటే రామనాయుడికి మెలకు వచ్చింది. తను ఎక్కడున్నాడో తనకే తెలియని అయోమయంలో ఉన్నాడు. గంట కిందట డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ తీసి పారేసినట్టు అతన్ని ఆయాసాన్ని తగ్గించేసింది. అలసటతో సుఖంగా నిద్ర పట్టేసింది కూడా అతనికి. తనను దేని మీదో పడుకోబెట్టి ఎక్కడికో తీసుకెళ్తున్నారని గ్రహించాడు రామినాయుడు. ఏదో వెర్రి భయంతో, కళ్యాణమ్మా అని నీరసంగా పిలిచి స్ట్రెచర్ మీద నుంచే తలెత్తి చూడాలని ప్రయత్నించాడు. కానీ తల తిరిగిపోతోంది. అతని పిలుపు గొంతులోనే ఉండిపోయింది. స్పెషల్ వార్డు గదిలో మంచం మీద పడుకోబెడుతుంటే కళ్ళు విప్పి నలువైపులా కలయి చూశాడు రామినాయుడు. ఒక నర్సు పక్క సర్దుతోంది. డాక్టరు మరొక నర్సుతో ఏదో చెప్తున్నాడు. కళ్యాణి, వసుంధర గజం దూరంలో నిల్చున్నారు. కృష్ణమూర్తి గుమ్మం అవతల నిల్చున్నాడు. తనని హాస్పిటల్లో చేర్చారు అని క్షణంలో తెలిసిపోయింది అతనికి. ఎందుకో అతని కళ్ళు చెమ్మగిల్లాయి. కళ్యాణమ్మా అని మళ్ళీ పిలిచాడు, గొంతు మరింత పెగుల్చుకొని. కళ్యాణి ఆదుర్దాగా దగ్గరికి వచ్చి, ఏం బాబాయ్ గారు, ఎట్లా ఉంది? మెలకు వచ్చిందా? ఇప్పుడు ఎట్లా ఉంది? కొంచెం నయంగా ఉందా అని వరుసగా ప్రశ్నలు వేసింది. రామినాయుడు కళ్యాణి మొహంలోకి జాలిగా ప్రేమగా చూసి, ఎందుకమ్మా మీ అందరికీ ఈ శ్రమ? ఈ ముసలాడు నీకు ఇంత కష్టం కలిగిస్తాడు అనుకోలేదు. ఏ కారో మాట్లాడి మా ఇంటికి పంపించేయరాదు తల్లి అన్నాడు. అదేంటి బాబాయ్ గారు, ఇందులో శ్రమకే ఉంది. 1-2 రోజులుంటే అంతా సర్దుకుంటుంది. అప్పుడే అట్లాగే వెలుదురు కానీ ఊరికి అంది కళ్యాణి. అంతలో డాక్టర్ రామినాయుడు దగ్గరికి వచ్చి, ఎలా ఉందండి అంటూ నాడి చూశాడు. మీ దయ వల్ల ఇందాకటంత బాధ లేదు, కానీ గుండెల్లో ఏదో గుబులుగానే ఉంది బాబు. ఏంటో సరిగ్గా చెప్పలేను, దుడుకుగా ఉంది అన్నాడు. పర్వాలేదు, మీరేం కంగారు పడకండి, తగ్గిపోతుంది. అనవసరంగా ఏం మాట్లాడకండి అంటూ కళ్యాణి వైపు తిరిగి, ఈయన మాట్లాడకుండా మీరే చూసుకోవాలి అన్నాడు. కళ్యాణి సరేనన్నట్టు తల ఊపింది. మరి పావుగంటలో డ్యూటీ డాక్టర్ వచ్చాడు. రామనాయుడిని వివరంగా పరీక్ష చేశాడు. చక్రవర్తిని గది అవతలికి తీసుకెళ్ళి ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు. స్టాఫ్ నర్సును పిలిచి ఏమేం చేయాలో అంతా చెప్పారు. ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. ఆక్సిజన్ తెప్పించి పక్కనే పెట్టించాడు. ప్రతి అరగంటకి పల్స్ చూడమన్నాడు. అవసరమైతే ఆక్సిజన్ వెంటనే స్టార్ట్ చేయండి అని చెప్పాడు. మరో ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ 8 గంటలకు వచ్చి చూస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు డ్యూటీ డాక్టర్. రామినాయుడు తన చుట్టూ జరుగుతున్న గడబిడనంతా చూస్తూనే ఉన్నాడు. కొంత అర్థమవుతోంది, కొంత అర్థం కాలేదు. గుండెలో బాధ, తల దిమ్ముగా ఉంది. బయట తానెరుగని వాతావరణం.
వీటన్నిటి మధ్య తనకేమవుతుంది, ఇంతలో ఇంత ముంచుకొచ్చిందేంటి, మనిషి అన్న తర్వాత చావు రాకమానుతుందా? తనకేం దిగులు లేదు. కానీ తన కోరికల్లా ఒకటే, ఏం జరిగినా ఆ పుట్టి పెరిగిన గడ్డ మీద కావలసిన వాళ్ళందరి మధ్య జరిగితే బావుండు. మనస్సులో కోరిక మనస్సులోనే ఉంది. మళ్ళీ మాగన్నుగా నిద్ర పట్టింది రామినాయుడికి. ఇక్కడికి ఆపుదాం.